అది నిత్యం వచ్చిపోయే భారీ వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారి. ఆ రోడ్డు పక్కనే చల్లని నీడనిచ్చే పచ్చని చెట్లు, ఆ చెట్ల నీడలో ఆకలి వేస్తే అన్నం పెట్టే పూటకుళ్ళ దుకాణాలు. అక్కడ తింటే ఇంట్లో తిన్న అనుభూతి కలుగుతుంది. ధర తక్కువే, అయినా రుచి మాత్రం ఒక్కసారి తింటే మర్చిపోలేనంత మధురంగా ఉంటుంది. వివిధ పనుల కోసం ఈ ప్రాంతం గుండా వచ్చిపోయే ప్రయాణికులు ఇక్కడ ఆగి మరీ భోజనం చేసి వెళతారు. మొదట 1-2 ఉన్న ఈ భోజనశాలలు ప్రస్తుతం 10కి పైగానే పెరిగిపోయాయి. అందుబాటు ధరలతో కడుపు నిండా కోరుకున్న భోజనం లభిస్తుండటంతో వినియోగదారులు కూడా పెరుగుతున్నారు. వీటి నిర్వహణతో కొంతమందికి ఉపాధి కూడా లభిస్తోంది. ఇది మంచిర్యాల నుండి చెన్నూరుకు వెళ్లే ప్రధాన రహదారి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ దాటి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని వైపు వెళ్లే దారిలో జైపూర్ మండల పరిధిలోకి వచ్చే రహదారి మలుపు వద్ద రోడ్డుకు పక్కన ఉన్న పచ్చని చెట్ల కింద పలు పూటకుళ్ల దుకాణాలు వెలిశాయి. చెట్ల కింద టేబుళ్లు, కుర్చీలు వేసి భోజనం వడ్డిస్తున్నారు. తక్కువ ధరకే కడుపు నిండా తినే రుచికరమైన భోజనం లభిస్తుండటంతో ఈ ప్రాంతం గుండా వచ్చిపోయేవారు ఇక్కడ ఆగి మరీ భోజనం చేసి వెళతారు. ఇక్కడ బగారా రైస్తో పాటు వైట్ రైస్, చికెన్, మటన్, బోటి, మేక తలకాయ, చేపలు, గుడ్డు కూర, కూరగాయల భోజనం కూడా అందుబాటులో ఉంటుంది. రుచికరంగా అందుబాటు ధరలతో ఇష్టంగా తినే నాన్ వెజ్ కూడా లభిస్తుండటంతో ఈ దారిగుండా వెళ్లేవారు ఈ చెట్ల కిందనే కూర్చొని చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పసందైన వంటకాలను రుచి చూసి వెళుతున్నారు. ఒక్కసారి తింటే చాలు, మరిచిపోలేనంత మధురంగా ఉంటాయి ఇక్కడి వంటకాలు. పొద్దున రాకపోతే పొద్దున 10:30-11 గంటలకు వస్తాము. 12 గంటల స్టార్ట్ అయితే గిరాకి, 12 గంటలకు 1 స్టార్ట్ అయ్యి 4:30-5 గంటల వరకు పోవచ్చు. బోటి, చేప, చికెన్, బగారా రైస్, వైట్ రైస్, సాంబార్, పెరుగు, పచ్చడి అట్లా తింటాం. 4:30-5 గంటలకు పోవచ్చు. పొద్దున 4,000-4,500 గిరాకి. అట్లా ఒక 5 కిలో వరకు అంటే 4,500 తిండి వెళ్తుంది. 5 వరకు 5 కిలో వరకు. ఎందుకంటే వాళ్ళకి పని పోకుండా మా కష్టమే చేసుకుంటాం. ఉదయం 11 గంటలకు ఇక్కడ దుకాణాలను తెరిస్తే సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, రామారావుపేట్ తదితర గ్రామాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి దుకాణాలను నడుపుతూ ఉపాధిని పొందుతున్నారు. ఇంటి వద్దే రకరకాల వంటకాలను సిద్ధం చేసుకుని తాగునీటితో సహా భోజనాలను ఆటోలలో, ట్రాలీలలో తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి అడిగిన వారికి అడిగింది వడ్డిస్తారు. మేము పొద్దున 11కి వస్తాము. 11కి వచ్చి సాయంత్రం 6 దాకా ఉంటాము. అన్ని తీసుకొస్తాం, నాన్ వెజ్ అన్ని. ఇక ఉంటుంటది, గిరాకీ లేకుంటే లేదు. పొట్ట తిప్పల కోసం ఇన్ని విద్యలు చేయవలసిందే కదా. మరి ఇక మామూలుగా అందరు ఉంటారు కదా, ఒకరికొకరు చూసి పెట్టుకునే ఉంటారు. ఇక కొంచెం మామూలుగానే ఉంటది గిరాకీ. అయితే తొలుత 2-3 దుకాణాలు ఉన్నప్పుడు ఇబ్బందులేమీ కలగలేదని, ప్రస్తుతం ఒకరిని చూసి మరొకరు ఈ దుకాణాలు ఏర్పాటు చేస్తుండటంతో కస్టమర్ల సంఖ్య పలచబడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట కూలీ పనులకు వెళ్లడం కన్నా ఇలా భోజనాలు పెడుతూ సంపాదిస్తున్న దానితో పూట గడిచిపోతోందని మరికొందరంటున్నారు.